యేసయ్య తన శిలువ మరణానికి 5 రోజుల ముందు బేతనీయ ప్రాంతానికి ఆయన వచ్చారు. ప్రాముఖ్యముగా తన మృతులోంచి లేపిన లాజరును వెంటబెట్టుకొని ఆయన ఒలివ కొండ మార్గము గుండా యెరూషలేముకి బయలుదేరి వెళ్తున్నారు. అప్పుడు యేసయ్య తన శిష్యుల్ని పిలిచి ఇద్దరిని పిలిచి, అయ్యా మీరు ఎదుటిగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ తలవాగిట కట్టబడిన గాడిద పిల్ల మీకు కనబడితే వాటిని తీసుకొని రండి అని చెప్పినప్పుడు ఆ ఇద్దరు వెళ్ళి ఆ తలవాగిట కట్టబడిన గాడిదను దాని పిల్లను తీసుకొని రావడం జరిగింది. యేసు ప్రభువు ఆ గాడిద మీద కూర్చొని ఆయన ఒలివ కొండ మార్గము గుండా వెళుతూ ఉండగా మరి యేసు ప్రభుని చూడడానికి, అలాగే మృతులోంచి తాను లేపిన లాజరుని చూడడానికి అనేక మంది ప్రజలు ఆ ఒలివ కొండ మీదకి చేరుకున్నారు. అక్కడ వాళ్ళు ఖర్జూర మట్టలు చేత పట్టుకొని దారి పొడుగున బట్టలు పరుస్తూ, అలాగే ఆ లేత చెట్ల కొమ్మలని కూడా అక్కడ దారముట వేస్తూ, హోసన్నా జయము, ప్రభు పేరట వచ్చి ఇజ్రాయేల్ రాజు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలాల్లో జయము, హోసన్నా హోసన్నా అని ఆ దిక్కులన్నీ పిక్కటిలేలాగా వాళ్ళు గంభీర స్వరాలతో ప్రభుని మహిమపరచడం ప్రారంభించారు. దేవుని యొక్క వాక్యం ఏముందంటే, దేవుణ్ణి ఎవరైతే మహిమపరుస్తారో వారిని దేవుడు కూడా మహిమపరచువారన్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారిని తండ్రి స్వయంగా మహిమపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రజలందరూ కూడా ఆనంద జయధ్వనులు చేస్తా ఉన్నారు. చూడండి, ఆ గాడిద ఏమనుకుంటుందంటే, పాత బట్టలు మోసేటువంటి నేను ఈ రోజున కొత్త బట్టల మీద నడుస్తున్నానంటే నాకు ఈ ఘనత ప్రభు వల్లే వచ్చింది కదా అని అనుకొని ఉంటది ఆ గాడిద. నిజంగా మన జీవితంలో కూడా మరి ప్రభు మనలో ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడే మనకు కూడా విలువని ప్రేమతో మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గాడిద తనదే కాదు, వేరే వాళ్ళది. కాబట్టి ఆయన దీనస్థితిని, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు భేద స్థితిని, అలాగే అది దాని మీద ఎవరు ఎన్నడూ ఎక్కలేదన్నప్పుడు అది పవిత్రమైన జీవితానికి సాదృశ్యం గనక మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన పవిత్రుడై ఉండి ఆయన బయలుదేరి వెళుతూ ఉన్న సమయంలో మరి పరిసయ్యులు, శాస్త్రులు కొంతమంది మరి చూడని శిష్యులు ఎలాగా కేకలు వేస్తున్నారు, వాళ్ళని ఊరకొండమని చెప్పు అని అన్నారు. అన్నప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారంటే, లూకాసు వార్త 19:39 వీరు ఊరకుండిన ఎడల రాళ్ళు కేకలు వేయనని యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడారు. ఆయన దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొంతమంది పిల్లలు మరి ప్రభుని స్తుతించడం చూసి కనీసం పిల్లలనైనా ఆగమని చెప్పని వాళ్ళు చెప్పగా యేసు ప్రభు వారు ఏమన్నారంటే, యోహాను సువార్త 12:19 చూసినట్లయితే, బాలుర యొక్కయు చంటి పిల్ల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేస్తున్న మాట మీరెన్నడూ లేఖనాల్లో చదవలేదా అని కీర్తన 8వ కీర్తన 2వ వచనంలో రాయబడిన లేఖనాన్ని ఎత్తిపెట్టి యేసు ప్రభు వారు మాట్లాడారు. అయితే యేసయ్య దేవాలయంలోకి వెళ్ళినప్పుడు దాని స్థితి చూసి ఆయన ఏడ్చాడండి. నిజంగా ఆ పట్టణాన్ని సమీపించినప్పుడు యేసు కన్నీళ్లు విడిచాడని లూకాసు వార్త 19:41 రాయబడుతూ ఉంది. కనుక సియోను నివాసులారా, జకర్యా 9:9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడనై దీనుడనై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడన్న లేఖనం ప్రకారంగా యేసయ్య దీనుడుగా పట్టణాన్ని ఆస్వాదించడానికి వెళ్ళాడు. కానీ ఆ పట్టణ పరిస్థితి చూసి యేసు ప్రభు వారు దుఃఖపడుతున్నట్లుగా ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ రోజున మరి నిన్ను ఆస్వాదించడానికి దీనుడుగా, సాత్వికుడుగా, ఎంతో సంతోషముగా నిన్ను ఆస్వాదించడానికి వచ్చిన ప్రభు నీ బ్రతుకుని చూసి, నీ జీవితాన్ని చూసి ఒకవేళ దుఃఖపడేట్లుగా నువ్వు జీవిస్తున్నావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మట్లాదివారాన నీ జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకు నువ్వు సమర్పించుకో. తద్వారా ఈ మట్లాదివారపు ఆశీర్వాదము, దీవెన ప్రభు నీ మీద మెండుగా కుమ్మరించువారై మరి మనల్ని కూడా దీవిస్తారని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.